పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నర్సాపురం రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందిన శ్రీ గౌతమి కేసులో ఎలాంటి అనుమానాలు లేవని తేల్చేశారు పోలీసులు. ఈ నెల 18న జరిగిన శ్రీ గౌతమి పావనీలు బైక్ పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన సఫారీ కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌతమి మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన పావని కోలుకుంటోంది. గౌతమి మృతి ప్రమాదం వల్ల కాదని హత్యే అని ఆమె బంధువులు ఆరోపణలు చేశారు. ఈ కేసును వారం రోజుల పాటు విచారణ చేసిన పోలీసులు పావని చెబుతున్నట్టుగా ఇది హత్య కాదని ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. అయితే పావని ఆరోపణలకు ఎన్నో ఆధారాలున్నా అవన్నీ ఎందుకు బయటకు రావడం లేదనేది అసలు ప్రశ్న. శ్రీ గౌతమి కేసులో పోలీసు దర్యాప్తు వివాదాస్పదమవుతోంది. తొలుత ప్రమాదంగా భావించిన తర్వాత ఈవ్ టీజింగ్, అనంతరం పథకం ప్రకారం హత్య చేశారనే అనుమానాలు ఎక్కువ కావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. సాధారణంగా ఎంత పెద్ద ప్రమాదం జరిగినా డ్రైవర్ లేదా వాహనం యజమాని స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోతారు, లేదంటే వారిని అందుబాటులో ఉంటారు. ఈ ప్రమాదం జరిగిన నాటి నుంచి డ్రైవర్ గాని వాహనం యజమాని గాని కనిపించకుండా పోవడంతో ఇది ముమ్మాటికి హత్యే అని అనుమానాలు ఎక్కువయ్యాయి. దీంతో ప్రమాదం నుంచి బయటపడిన శ్రీ గౌతమి చెల్లెలు పావని నోరు విప్పి సంచలన విషయాలు చెప్పింది. తన అక్కకి నర్సాపురంకి చెందిన టీడీపీ లీడర్ సజ్జా బుజ్జితో వివాహమైందని, దీంతో అతని మొదటి భార్య హత్య చేయించిందని అనుమానాలు వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం కేసును లైట్ తీసుకున్నారు. దీని వెనక రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. వారం రోజుల తర్వాత దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు అసలు నిందితులంటూ ఇద్దరిని ప్రవేశపెట్టారు. ఇందులో ఒకరు వాహనం యజమాని సందీప్ కాగా మరో వ్యక్తి డ్రైవర్ ప్రసాద్ గా గుర్తించారు. విశాఖ నుంచి విజయవాడ అమ్మవారి ఆలయానికి వెళ్లి నర్సాపురం దగ్గరలోని సీతారామపురంలో టోనీ అనే స్నేహితుడిని కలవడానికి వెళ్తున్న సమయంలో బైక్ ను డాష్ కొట్టారని పోలీసులు తేల్చుతున్నారు. విశాఖ నుంచి వాహనం ఎక్కడెక్కడ ఆగింది, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా వీరిని పట్టుకున్నామంటున్నారు పోలీసులు. ఈ రోడ్ యాక్సిడెంట్ కారణమైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సందీప్ మరియు ప్రసాద్ అనే వాళ్ళని వైజాగ్లోనికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసుకుని వాళ్ళని తీసుకురావడం జరిగింది. 24వ తారీఖు నేరస్తులను అలీజ్ అక్యూజ్ని నేను విచారించడం జరిగింది. వైజాగ్ నుంచి విజయవాడ వరకు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళారు, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఎందుకు అయింది, ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళు చెప్పిన విషయాలను సీసీ ఫుటేజ్లు, సెల్ ఫోన్ డేటా, టోల్ ప్లాజా డేటా, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే పెట్రోల్ కొట్టించుకున్నారు, మద్యం సేవించారు, ఇవన్నీ ఆధారాన్ని సేకరించడం జరిగింది. తర్వాత కుమారి పావనిని కూడా నర్సాపురం వచ్చి ఆమె గృహంలో మేము కలవడం జరిగింది. సో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంటు మరియు మళ్ళీ నాతో ఆవిడ మాట్లాడడం జరిగింది. రెండోసారి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో అదే విషయాలు. శ్రీ గౌతమి కేసు మొదటి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ కేసు విచారణలో పోలీసు అధికారులు చెబుతున్న వివరాలు, ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన పావని చెబుతున్న వివరాలకు ఎక్కడా పొంతన కుదరటం లేదు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్, యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో కారు కొనుగోలు చేసి విజయవాడ గుడిలో పూజ చేయించేందుకు వెళ్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే కారులో నిందితులకు సంబంధించి లగేజ్ లభ్యం కాకపోవడం అనుమానాలకు బలమిస్తోంది. సాధారణంగా దూర ప్రయాణం చేసేవారు కొద్దిపాటి లగేజ్ అయినా వెంట తెచ్చుకుంటారు. ఇదిలా ఉంటే శ్రీ గౌతమి వివాహం మరో ట్విస్ట్ గా మారింది. ఏడాది క్రితమే గౌతమికి మండలంలోని దర్బరేవు గ్రామానికి చెందిన సజ్జా బుజ్జితో వివాహమైనట్టు తెలియడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు మృతురాలి చెల్లి పావని చేస్తున్న ఆరోపణల కోణంలో దర్యాప్తు చేయలేదన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. గౌతమి మృతి కేసులో పావని మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన శ్రీ గౌతమికి నర్సాపురంకు చెందిన సజ్జా బుజ్జికి వివాహమైనట్టు ఫోటోలు, ఆధారాలున్నా వాటిపై ఇప్పటి వరకు బుజ్జి గాని అతని భార్య గాని నోరు మెదపకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పావని ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని పోలీసులు చెప్పడంతో తర్వాత ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శ్రీ గౌతమిని బుజ్జి వివాహం చేసుకోవడం వెనుక కథ ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.